ఈ వ్యక్తి రోబో ఛార్జింగ్ స్టేషన్ లో ఏదో చూస్తాడు. ఇతని ముందర ఏదో మెరుస్తూ ఉంటుంది. ఇతను ముందుకు వెళ్లి చూడగా ఒక స్టీల్ ప్లేట్ ని ఎవరో అద్దంలాగా మార్చి ఉంటారు. నిజంగా రోబోట్స్ మనుషులు పెట్టిన రూల్స్ ని అతిక్రమించి తమను తాము అద్దంలో చూసుకోగలవా? ఒక రోబోట్ ఛార్జింగ్ కోసం లోపలికి వస్తుంది. ఆ రోబోట్ పైన 206 అని ఉంటుంది. రోబో ఈ వ్యక్తిని చూసిన వెంటనే రోబో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. జాక్ కి ఆ రోబో పైన డౌట్ కొడుతుంది. దీంతో రోబోని ఫాలో అవుతాడు. రోబో కింద నుంచి జాక్ ని చూస్తుంది. దీని తర్వాత రోబో అక్కడి నుంచి వేగంగా టన్నల్ లోపల పారిపోతుంది. జాక్ కూడా టన్నెల్ లో వెళ్ళడానికి చూస్తాడు. అక్కడ ఉన్న ఒక టన్నల్ తలుపులో నుంచి పొగ వస్తూ ఉంటుంది. ఆ రోబో ఈ తలుపుని వెల్డింగ్ చేసి మూసేసి ఉంటుంది. జాక్ రోబోని అనుసరిస్తూ ముందుకు వెళ్తూ ఉంటాడు. ఆ టన్నల్ ఎక్కడికి వెళ్తుందో అని. ఫైనల్ గా ఇతను బయటకు వచ్చేస్తాడు. ఇక్కడ అంతా చాలా చెత్త ఉంటుంది. అప్పుడే పైనుంచి ఫైరింగ్ జరుగుతుంది. ఇతను గట్టిగా అరుస్తాడు, నేను కూడా మీ వాడినే అని. కానీ అతని మాటలని ఎవరు పట్టించుకోరు. ఈ ప్రదేశంలో ఎవరు కనిపించినా కూడా వారిని తమ శత్రువులు అని అనుకుని వారిపైన ఫైరింగ్ చేస్తారు. జాక్ తన ప్రాణాలని కాపాడుకోవడానికి ఒక కంటైనర్ లో దూరిపోతాడు. జాక్ ఇది చూసి షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఆ రోబో కూడా ఆ కంటైనర్ లోపలే ఉంటుంది. ఆ రోబో దగ్గర ఒక డబ్బా ఉంటుంది. జాక్ ఆ డబ్బాలో ఏముందో తెలుసుకోవడానికి చూస్తాడు.